నాకన్నా ముందే లేచిందన్నమాట. ఇట్స్ ఓకే నమ్రత. నేను చేస్తాను నమ్రత సార్. ఏంటి? పర్లేదు సార్. నమ్రత నమ్రత రిలాక్స్ రిలాక్స్. నీ సంగతి ఇప్పుడు చెప్తా. హే గుడ్ మార్నింగ్. ఏంటి నువ్వేదో మంచివాడివనుకుంటే వేషాలేస్తున్నావేంటి? నేను వేషాలు వేయడం ఏంటి? అయినా నాకు యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఈ ఈ డ్రామాలు వద్దంటున్నాను. నీకొచ్చిన కలని నిజం చేయమని నన్ను అడగడమే కాకుండా మా బామ్మతో చెప్పి ఆవిడతో నాకు రికమెండ్ చేస్తావా? అతి తెలివి చూపించావనుకో, నా సంగతి నీకు తెలీదు. పొద్దు పొద్దునే వార్నింగ్ లేకుండా ఫైరింగ్ ఓపెన్ చేశారేంటండి? దిస్ ఇస్ టూ బ్యాడ్. బ్యాడ్ నేను కాదు, నువ్వు నువ్వు బ్యాడ్ బాయ్. నేనేం చేశానండి? రాత్రి నువ్వు బయటికొచ్చి టీషర్ట్ తీసి నుంచున్నావా లేదా? అయితే అదితో పెద్ద క్రైమ్ అన్నట్టు అంత సీరియస్గా అడుగుతున్నారేంటి? ఓ, మీ ఊరు కట్టుబాటుల్లో టీషర్ట్ లేకుండా నించోవడం కూడా తప్పేనా? అయినా లోపల బనియన్ ఉందిగా. ఏ మాట మార్చుకో. నువ్వు టీషర్ట్ లేకుండా నించున్నావా లేదా? బాబోయ్, ఇదేంటండి? చెట్టు చాటుకెళ్తే తప్పంటారు, టీషర్ట్ లేదంటే తప్పంటారు. ఇవేం రూల్సో నాకు అర్థం కావట్లేదు. అతి తెలివిగా మాట్లాడకు. నువ్వు టీషర్ట్ విప్పి నించున్న టెంట్లోనే ఆ అమ్మాయి కూడా డ్రెస్ సర్దుకుంటూ బయటికొచ్చింది కదా, నేను చూశాను. దాని అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? చిచ్చి, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. ఓ హలో 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 మేడం, మీరెక్కడికో వెళ్ళిపోతున్నారు. మ్యాటర్ డైవర్ట్ చేయకు. నా కళ్ళతో నేను చూసిందే చెప్తున్నాను. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ఏ జస్ట్ షట్ అప్. అమ్మాయి నీ టీషర్ట్ లాగడం, నీ రొమాన్స్ మొత్తం నేను చూశాను. అయ్యో బాబోయ్, మీరు హాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్ కన్నా ఎక్కువగా ఆలోచించేస్తున్నారు. రాత్రా ఆ అమ్మాయి నాకు జ్యూస్ ఇచ్చింది. పొరపాటున గ్లాస్ జారి మా ఇద్దరు డ్రెస్ల పైన జ్యూస్ పడింది. అందుకని నేను టీషర్ట్ విప్పి క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. నా టీషర్ట్ ఆ అమ్మాయి క్లీన్ చేసేస్తానంది. అయినా నేను వద్దు అన్నాను. ఇది జరిగింది. లుక్, ఆ టీషర్ట్ మీద పడ్డ జ్యూస్ మరకలు ఇంకా అలాగే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడొచ్చు. హలో, మిమ్మల్నే, వెళ్ళి చూడండి. నాకు అవసరం లేదు. She's so possessive about me. కృష్ణమనాయుడు, కృష్ణమనాయుడు బయటికి రా. తెలుసో తెలియకో నా మేనకోడలు చేసిన తప్పులకి నిప్పుల గుండం తొక్కాల్సి వచ్చింది. ఆ రోజు జాతరలో అంతమంది జనం కళ్ళు గప్పి వెళ్లిన అమ్మాయి ఇప్పుడు వెళ్లదన్న గ్యారంటీ ఏముంది? ఈవిడ మళ్ళీ ఏదైనా గొడవ పడడానికి వచ్చిందా? కృష్ణమనాయుడు,
నమస్కారం అయ్యా. అందరూ ఇలా వచ్చారేంటి? ఏమైనా సమస్య? మాకెవరికీ సమస్యలు లేవు. మీ కుటుంబం వల్లే మా అందరికీ సమస్యలొస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? ఊరి పెద్దగా నువ్వు ఊరందరికీ కట్టుబాట్లు విధించడం కాదు, ముందు మీరు ఆ కట్టుబాట్లని పాటించండి. మా కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కట్టుబాట్ల గురించి పద్ధతుల గురించి నీలాంటి వాళ్ళు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో మేము లేవు. బాగా చెప్పారు అత్తయ్య. ఈ మధ్య ప్రతిదానికి ఓ ఎగేసుకొని రావడం ఇక పెద్ద అలవాటు అయిపోయింది. మమ్మల్ని మా కుటుంబాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నావా? నీకంత అసూయగా ఉంటే బుద్ధిగా నీ ఇంట్లోనే కూర్చో, అంతేకాని మా ఇంటి మీదకొచ్చి గొడవ చేయకు. మీతో గొడవలు పడంతే నాకు పూట గడవదనుకుంటున్నారా? మిమ్మల్ని చూసి అసూయ పడ్డానికి మీరేమైనా ఆకాశం నుంచి దిగొచ్చిన మహానుభావులా? ఏయ్ నిన్ను! జలజా, నువ్వాగు. ఏం జరిగింది? పౌర్ణమి రోజుల్లో రాత్రిపూట ఎవరూ బయట తిరగకూడదన్నది మన ఊరి నిబంధన. కానీ మీ ఇంట్లో వాళ్ళు రాత్రుళ్ళు బయట ఎందుకు తిరుగుతున్నారు? నేను వెళ్ళంగా చూసిందా? ఎవరు తిరిగారు? మీ బావ వీరభద్రం. రాత్రి బయటికి వెళ్లడం ఊరి వాళ్ళు చూశారు. నేనా? నేను బయటికి వెళ్ళడం ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళలేదు. బయట తిరగడానికి మా ఆయనకేం పని? రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదని చెప్తున్నాడు కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. తప్పు చేసిన వాళ్ళెవరూ చేశామని ఒప్పుకోరు. ఆ విషయం మీ ఆయనకే కాదు, ఊరి పెద్దయినా మీ అన్నయ్య కృష్ణమనాయుడుకు కూడా తెలుసు. నువ్వే చూశానని చెప్పావుగా, మరే మాట్లాడు. రాత్రి మీ బావ వీరభద్రం మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం నేను చూశానండి. ఆ టైంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి బావా? నేను ఎక్కడికి వెళ్ళలేదు. వాడు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నాడో ఎరా? ఈయన అంత టెన్షన్ పడుతున్నారంటే అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది. మా బావ వెళ్ళలేదంటున్నాడు. లేదండి, మీ బావగారు వెళ్ళడం నేను చూశానండి. ఏయ్! వీడు చూశానంటున్నాడు. వెళ్ళావా? నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీరు మాట్లాడుకుంటే సరిపోదు. వెళ్ళడం చూశానని ఇతను సాక్ష్యం చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు నీ బావకి ఏం శిక్ష వేస్తావో చెప్పు. చెప్పు కృష్ణమనాయుడు, మీ బావకి ఏం శిక్ష వేస్తావు? శిక్ష వేయడానికి తప్పు చేశాడా లేదా అన్నది నిరూపణ కావాలి. అయితే పంచాయతీకి పిలిపించి విచారణ చెయ్యి. పంచాయతీ దేనికి?
ఇది మీ ఇంటికి సంబంధించిన విషయం కాదు, ఊరి కట్టుబాటుకి సంబంధించిన విషయం. పంచాయతీలోనే తేల్చుకోవాలి. కొన్ని నిజాలు చెరిపేయాలనుకున్నా చెరిగిపోవు కృష్ణమనాయుడు. అంటే అదిగో మీ బావ బయటికెళ్ళినట్టుగా అక్కడ అడుగులు గుర్తులున్నాయి. కావాలంటే చూడు. ఆ పాదాల గుర్తులు ఎవరివో తెలుసుకుంటే ఆయన వెళ్ళాడా లేకపోతే ఇంకెవరైనా వెళ్లారో తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇల్లన్నాక బయటికి వెళ్లే వాళ్ళుంటారు, లోపలికి వచ్చేవాళ్ళుంటారు. అంత మాత్రాన అడుగుల గుర్తుతో ఎలా నిర్ధారణ చేయమంటావు? నాకు తెలుసు, ఎలా నువ్వంటావని నాకు ముందే తెలుసు. మేమందరం బయట నుంచొచ్చాం. మీ ఇంట్లో వాళ్ళు బయటికెళ్తున్నట్టుగా గుర్తులున్నాయి. అది ఎవరో పరీక్షిస్తే దొంగ దొరికిపోతాడు. మాట్లాడరే, చెప్పండి. ఆవిడ చెప్పింది కూడా నిజమేగా నాయుడు గారు. అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ గుర్తులపై నిలబడండి. భైరవి, నాన్నా, వెళ్ళు. కౌసల్య, జలజ, అన్నయ్య. అమ్మా. ఆగు కృష్ణంనాయుడు. అసలైన అభియోగం మీ బావ మీదుంటే వాళ్ళని వీళ్ళని పంపిస్తున్నావేంటి? మీ బావని కాపాడుకోవాలనుకుంటున్నావా? నీ బావ వీరభద్రాన్ని పంపించండి. బావా, వెళ్ళు. బావా, అది వెళ్ళు. బావా, ఇవి నాకు పాదాలు గుర్తుల్లాగా లేవు బావా. నా కాలు అస్సలు సరిపోదు. కాలు పెట్టో.
ఇప్పుడేమంటావు కృష్ణమనాయుడు? ఈ గుర్తులు మీ బావ పాదాలకి కరెక్ట్గా సరిపోయాయి. బయటికెళ్ళింది మీ బావే అని ఇంతకన్నా సాక్ష్యమేంటి? మాట్లాడవేంటి కృష్ణమనాయుడు? పంచాయతీ ఏర్పాటు చేయండి. ఒక సాక్ష్యాన్ని నీ చెవులతో విన్నావు, ఇంకో సాక్ష్యాన్ని నీ కళ్ళతో చూసావు. ప్రశ్నించడానికి, శిక్షించడానికి ఇవి చాలవా? పంచాయతీకి వస్తా అన్నారు కదమ్మా, ఇక్కడెందుకు మాటలు? ఆయన మాట అంటే మాటే. ఇక్కడ తీర్పు చెప్తే మనకే తెలుస్తుంది, అదే పంచాయతీలో చెప్తే ఊరంతా తెలుస్తుంది కదమ్మా. సరే, వెళ్దాం పదండి. పంచాయతీ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం. ఏమండి, మా అన్నయ్యతో నేను మాట్లాడతాను, మీరేం భయపడకండి. కృష్ణమనాయుడు, వెళ్ళొస్తానమ్మా. బావా, పంచాయతీలో మాట్లాడదాం. అన్నయ్య, ఒక్క నిమిషం అన్నయ్య. నువ్వు తీర్పు చెప్పబోతున్నది ఎవరో బయట వాళ్ళ గురించి కాదన్నయ్య, స్వయానా మీ బావ గురించి. అన్నయ్య, తీర్పు చెప్పే ముందు ఈ చెల్లెలి పసుపు కుంకాలు గుర్తు చేసుకుని తీర్పు చెప్పన్నయ్యా. తప్పు జరిగిందని తెలిస్తే నేను కన్న కూతుర్నే క్షమించలేదని మీ అందరికీ తెలుసుగా. తీర్పు చెప్పేటప్పుడు న్యాయం గురించి తప్ప నా వాళ్ళు పైవాళ్ళు అనేది నేనెప్పుడూ ఆలోచించను. ప్రాణాల్ని బ్రతికించే వైద్యుల్ని దేవుళ్ళు అంటారు. న్యాయాన్ని కాపాడేవాళ్ళు ఆ దేవుడికి కూడా జీవితాన్ని ఇవ్వగలిగే వాళ్ళవుతారు. బంధాల కోసం జీవితాల్ని బలి చేయాలనుకునే గుణం నా రక్తంలో లేదు. అలాంటి ఆలోచన ప్రాణం పోయినా నాకు రాదు. నీకే కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఈ అన్నయ్య ఉన్నాడని ధైర్యంగా ఉండు. అక్కడ పంచాయతీ దగ్గర ఊరి జనం నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బావా, నీ కోసం కూడా.
అదిగో కృష్ణమనాయుడు గారు వస్తున్నారు.